హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్స్ 300. నేను మీ హరీష్. ఎట్లున్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనము టెంపుల్ ట్రీ గురించి, చెట్టు గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీనికి రెండు పేర్లు ఉన్నాయి. ఒకటి వచ్చి టెంపుల్ ట్రీ, ఇంకొకటి వచ్చి నాగపంచమి. ఈ పూలైతే చాలా విశిష్టత ఫ్రెండ్స్. ఇవి చాలా దేవుడికి అయితే చాలా బాగా పనికొస్తాయి ఫ్రెండ్స్. పూజలో కానీ ఎక్కడికైనా కానీ దేవుడికైతే ముందు ఈ పూలు అయితే చాలా బాగుంటాయి. ఈ పూలు చూడడానికి అయితే చాలా బాగుంటాయి. ఒకసారి మీరు చూస్తే వీటి ఆకులు అయితే నాగుపాము పడుగు లెక్క ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, మీకు చూస్తే నాగుపాము పడుగు ఎట్లా విప్పుతుందో అలా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ చెట్టు అయితే చాలా బాగా కాస్తుంది ఫ్రెండ్స్. గుత్తులుగా పువ్వులు అయితే ఒక్కొక్క గుత్తికొచ్చి 10-20 పువ్వులు అయితే కాస్తాయి ఫ్రెండ్స్. మీరు చూస్తే నేనైతే ఈ చెట్టు అయితే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ చూడము. చాలా బాగా కాసింది. ఇదైతే మా విలేజ్లో అయితే ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాంటి చెట్టు మీ ఇంట్లో కూడా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఈ చెట్టు స్మెల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదైతే వెంకటేశ్వర స్వామికి పూజలో పెట్టడానికి ఈ పూలు అయితే వాడతారంట ఫ్రెండ్స్. ఈ పూలకైతే ఒక ప్రత్యేకత అనేది ఉంది ఫ్రెండ్స్. ఇవి చాలా బాగా ఉంటాయి. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. చూస్తే మగ్గలు కూడా చాలా బాగా వేసేది. స్మెల్ అయితే భలే వస్తుంది ఫ్రెండ్స్. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ పువ్వు అయితే ఎంత బాగా గుత్తులుగా పూలు అయితే కాస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఎన్ని పూలు ఉన్నాయో. అసలు అయితే నాకు ఈ పువ్వు చెట్టును చూసి ఈ పూలు చూస్తుంటే నాకైతే భలే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. నాకైతే నేను దూరం నుంచి చూస్తే అసలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. అసలు పూలు కూడా వాడిపోకుండా ఎంత తాజాగా ఉంటాయంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుంది చెట్టు. నాకైతే భలే నచ్చాయి ఫ్రెండ్స్ ఈ పూలు. నాకైతే భలే నచ్చాయి ఫ్రెండ్స్ ఈ పూలు. ఈ పూలు అయితే సంవత్సరం అంతా కాస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి గుత్తులుగా సంవత్సరం అంతా కాస్తాయి. మనం ఒక కొమ్మ కొట్టకొచ్చి కింద భూమిలో నాటితే చాలు ఫ్రెండ్స్. ఇది చెట్టు అయితే ఇలా ఎడుగుతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఈ పూలు అయితే. చూడండి ఫస్ట్లో తెల్లగా వైట్గా. నాకు ఈ పూలు చూస్తుంటే నాకైతే బాత్ అయితే గుర్తుకొస్తుంది ఫ్రెండ్స్. అంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఈ పూలు చూడడానికి అయితే వీటికి ఎరువు మన ఆవుల ఎరువు అలా వేస్తే ఇంకా బాగా కాస్తాయి ఫ్రెండ్స్ ఈ పూలు. అసలు పీడ అనేది ఏమీ ఉండదు ఫ్రెండ్స్ ఈ చెట్లో. అంత బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ చెట్టు. చూడడానికి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ చెట్టు. చూస్తే ఈ ఆకులు అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. అసలు నాగపాముని చూసినట్టే అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ ఆకులు చూస్తుంటే నాకు. ఫస్ట్లో సన్నగా వచ్చి మళ్ళీ పడుగు మాదిరితో ఉన్నాయి ఫ్రెండ్స్. చూస్తే ఈ చెట్టు అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇవి ఎక్కువ పూజలోన అలా వాడతారంట ఫ్రెండ్స్ నాకు తెలిసి. ఈ పూలు ఎక్కువ పెళ్ళిళ్ళలోన గృహప్రవేశాలు అలాగైతే ఎక్కువ వాడతారంట ఫ్రెండ్స్. ఇవి చాలా బాగుంటాయి. అసలు వాడిపోకుండా ఎంత బాగుంటాయి కాబట్టి ఇవి ఎక్కువసేపు బాగా తాజాగా ఉంటాయి కాబట్టి ఎక్కువ వాడతారు ఫ్రెండ్స్. నాకైతే అక్కడ చెట్టు మధ్యలో గూడు అయితే కనపడిచింది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఏదో పక్షి పెట్టింది. చాలా బాగుంది ఫ్రెండ్స్ గూడు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.